వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో ఆక్రమణల వల్లే భారీ వరదలు, పువ్వాడ ఆక్రమణలపై హరీష్ రావు స్పందించాలన్న సీఎం రేవంత్. మంచినీటి కోసం నానా తిప్పలు, ప్రమాదకరంగా మారుతున్న కొండ ప్రాంతాలు. ఏడుపాయలు వనదుర్గామాత ఆలయాన్ని చుట్టేసిన మంజీరా వరద, గర్భగుడిని మూసివేసిన అర్చకులు. ప్రకాశం బ్యారేజీ గేట్లు అనుకున్నంత దెబ్బతినలేదు, కన్నయ్య నాయుడు వివరణ. ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు. ప్రభుత్వం ముందుచూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని వివరించారు. ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్చాట్ నిర్వహించారు. వరదలపై మాజీ మంత్రి హరీష్ రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. బారాస నేత పువ్వాడ ఆక్రమణలపై హరీష్ స్పందించాలని వ్యాఖ్యానించారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆసుపత్రి కట్టారని, వాటిని తొలగించాలని ఆయనకు హరీష్ రావు చెప్పాలని సూచించారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల సాయం ప్రకటించినట్లు చెప్పారు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. చుట్టూ వరద నీరు ముంచెత్తిన అవసరాల కోసం చుక్క మంచినీరు దొరక్క అవస్థలు పడుతున్నారు. సితారా ప్రాంతంలో ఒకే ఒక్క బావిలో మంచినీరు దొరకడంతో బావి వద్దకు బాధితులు క్యూ కడుతున్నారు. వరద నీటిలో కష్టాలు పడుతూ బిందెలు, బకెట్లు, టిన్నులతో నీళ్లను తోడుకుని వెళ్తున్నారు. బిందె నీటి కోసం దూర ప్రాంతాల నుంచి బాధితులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. విజయవాడ వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ఒక్కొక్కరికి కష్టాలు ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి. కింద వరద ముంచెత్తడం, పైనుంచి కొండరాళ్లు జారిపడటంతో పలు ప్రాంతాలు స్థానికులు భయాందోళనకు మధ్య జీవనం సాగిస్తున్నారు. సితారా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండరాళ్లు జారిపడి ఇళ్లు దెబ్బతింటున్నాయి. అర్ధరాత్రి సమయంలో ఇంటిపై రాళ్లు పడడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిలో ప్రాణాపాయం తప్పిందని, కిందకి వెళితే వరద, పైన ఉంటే ప్రమాదంగా తమ పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమాత ఆలయం చుట్టూ మంజీరా వరద చేరింది. దీనితో ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిని అర్చకులు మూసివేశారు. మంజీరా బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో ఏ క్షణానైనా భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు. వనదుర్గామాత ఆలయ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతినలేదని, ఒక్క గేటుకు బోటు తగిలిందని ఇంజనీరింగ్ నిపుణుడు, ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్య నాయుడు తెలిపారు. కౌంటర్ వెయిట్ బ్రేక్ అయిందని, కొత్త బాక్సులను డిజైన్ చేసినట్లు చెప్పారు. కౌంటర్ వెయిట్ లేకున్నా గేట్లు తింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మళ్ళీ గేట్లు ఎత్తేలోపే కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఒకే గేటు సమస్య ఉన్నందున మిగిలిన గేట్లు ఎత్తుకోవచ్చని స్పష్టం చేశారు. గేట్లు అందరూ అనుకున్నంత పూర్తిగా దెబ్బతినలేదని చెప్పారు. వాటిని దించకముందే ఢీకొన్న బోట్లను తీయాలని చూస్తున్నట్లు తెలిపారు. సాయంత్రంలోపు ఒక నిర్ణయం తీసుకుని బోట్లు ఎలా తీయాలో చూస్తామన్నారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.